శంకరాభరణ సినిమాలోని దొరకున ఇటువంటి సేవ అనే పాట ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా మొత్తంలో పాటలన్నీ అద్భుతమే, అన్నీ వేటూరి గారు రాశారు. అయితే పర్టికులర్గా ఈ పాటకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి చెప్పుకోవాలి. ఈ పాట రాసినప్పుడు వేటూరి గారికి ఆరోగ్యం అసలు బాగోలేదట. కానీ అతి కష్టం మీద ఏదో విధంగా పూర్తి చేశారు ఆ పాటని. పాట రికార్డింగ్ కోసం అని స్టూడియోకి వెళ్లాల్సి వచ్చింది వేటూరి గారు. కరెక్ట్గా అదే సమయంలో ఆత్రేయ గారు ఎదురుపడ్డారంట. ఎదురుపడగానే వెంటనే వేటూరి గారిని ఉద్దేశిస్తూ, ఏమయ్యా అంత పొడుగు అనుపల్లవి రాసావు, పాడేవాడికి ఎవరికైనా ప్రాణాలు పోవాల్సిందే అని అన్నారంట. అక్కడ ఏంటి అనుపల్లవి అంటే ఏంటంటే, దొరకున ఇటువంటి సేవ ఆ తర్వాత వచ్చే నీపద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయు త్రోవానే లైన్ అనమాట. సో అది మామూలుగా మనం పలికినప్పుడే చాలా పొడుగ్గా అనిపిస్తుంది, ఇంకా పాడడానికి చాలా కష్టంగా ఉంటుంది. అది ఉద్దేశిస్తూనే వేటూరి గారితో ఆత్రేయ గారు ఇలా అన్నారంట, అంత పొడుగు అనుపల్లవి రాస్తే పాడేవాడికి ప్రాణాలు పోవా అయ్యా అంటూ వేటూరి గారిని కాస్త చిన్నగా ఒక చురుకులాగా విసిరారంట. వెంటనే వేటూరి గారు తడుముకోకుండా, అయితే నా శ్రమ ఫలించింది గురువుగారు, ఆ సన్నివేశం కూడా అదే అన్నారంట. యాక్చువల్గా ఏంటి, సినిమాలో ఆ పాట పాడుతూ, అది చివరి పాట అనమాట, ఆ పాట పాడుతూనే సోమయాజులు నేల కొరిగిపోతారు, అంటే గుండె పొడుతూ చనిపోతారు. అంటే ఓ రకంగా ఆ పాటే ఈ సినిమాకి శుభం కార్డు అనమాట. సో అక్కడ ఏమంటున్నారు, వేటూరి గారు ఏమన్నారంటే, అయితే నా శ్రమ ఫలించినట్టే, పాడేవాడు పోతాడు. ఆత్రేయ గారు ఏమన్నారు, పాడేవాడికి ప్రాణాలు పోతాయి కదా అన్నారు. వేటూరి గారు ఏమన్నారు, నిజమేనండి అదే సన్నివేశం అన్నారు. నిజంగానే ఆ సినిమాలో ఆ పాడుతూనే ఆయన ప్రాణాలు పోగొట్టుకుంటాడు అనమాట. సో ఇదనమాట వేటూరి గారి చతురత. ఆ గురు శిష్యుల మధ్య జరిగిన చిన్న సంవాదం ఇప్పటికీ ఒక ఆసక్తికరమైన సన్నివేశంగా మిగిలిపోయింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ గురించి మనం ముందు వీడియోలో మాట్లాడుకుందాం. అప్పటి వరకు మీరు చేయాల్సిన పని అయితే సబ్స్క్రైబ్ టు రామ్నన్ థాట్స్. థ్యాంక్ యూ.